తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనూహ్యంగా భక్తులు తరలిరావడంతో తోపులాట చోటు చేసుకుంది. తిరుపతి నగరంలోని బైరాగిపట్టణలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోయారు. మరో 34 మంది అస్వస్థతకు గురయ్యారు. క్షతగాత్రులను రుయా స్విమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీంతో వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల కోసం బుధవారం ఉదయం నుంచే భక్తులు టోకెన్ల జారీ కేంద్రాలకు చేరుకున్నారు. బైరాగి పట్టణంలోని రామానాయుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సత్యనారాయణపురం జెడ్పీ హైస్కూల్, విష్ణు నివాసం, శ్రీనివాసం, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, ఎంఆర్పల్లి ప్రాంతాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. తొలుత జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఎస్పీ సుబ్బారాయుడు అక్కడికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బైరాగి పట్టణంలోని రామానాయుడు ఉన్నత పాఠశాల వద్ద భారీగా తరలివచ్చిన భక్తుల్ని సమీపంలో ఉన్న పద్మావతి పార్కులోకి తరలించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ముందుగా ప్రకటించిన సమయం కంటే 8 గంటల ముందే టోకెన్లు జారీ ప్రారంభించారు. రాత్రి 8:15 సమయంలో పార్కులో ఉన్న ఒక వ్యక్తి అస్వస్థతకు గురవడంతో ఆయనకు వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరవబోయారు. క్యూలైన్లలోకి వదిలేందుకే గేట్లు తెరుస్తున్నారని భావించిన కొందరు ఒక్కసారిగా దాన్ని బలంగా తోసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు తోసుకుంటూ రావడంతో చాలా మంది కింద పడిపోయారు. ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే క్షతగాత్రుల్ని రుయా స్విమ్స్ ఆసుపత్రులకు తరలించారు. ఫుల్ క్రౌడ్ ఉంది. అక్కడ ఏ మాత్రం పట్టించుకోలేదు పోలీసులు. ఒకేసారి పోలీసులు ఇచ్చిపెట్టిన దాని వల్ల జరిగింది. మేము అదే పని చెప్పింది. క్యూలో వచ్చిన వాళ్ళు క్యూలో ఇచ్చిపెట్టిందా ఒకేసారి ఇచ్చిపెట్టి తొక్కిసలాట జరుగుతుంది, ప్రాబ్లం అవుతుంది అని చెప్తుంది. కానీ ఏం లేదు. నీళ్ళు తాగండి అమ్మా అన్ని బాగా చెప్పారు. కానీ క్రౌడ్ ఎక్కువైపోయింది. జనాలు ఒకసారి గేట్ తీశారు. ఎవరి నిర్లక్ష్యం? ప్రజలది ఉందండి, పోలీసులది ఉంది. కానీ పోలీసులు ఎక్కువ ఉంది. పోలీసులు ఎక్కువ ఉండాలి. సరైన మార్గంలో పెట్టలేకపోయారు. ఇదంతా పోలీసుల వరకే ప్రాబ్లం. హాస్పిటల్ ఉన్నారు సార్. ఒకసారి గేట్లు ఓపెన్ చేశారు సార్. నో కంట్రోల్, నో పోలీస్ సార్. పడిపోయాక రక్షించారు హైదరాబాద్ సార్. ఒక్కసారిగా గేట్ తీసినప్పటికీ వెనక నుంచి తోసేయడంతో ముందుకు పడిపోయామండి. అందరం పడిపోవడం కాకపోతే కొంతమందికి చిన్న చిత్తక తగిలాయి, కొంతమందికి బాగా తగిలేసాం. మీదకి పడిపోవడంతోనే మనుషుల మీద నడిచేసారండి. నాకు ఒకసేపు ఊపిరాడలేదు, అలాగే ఉండిపోయాను. మళ్ళీ పక్కకి లాగి వాటర్ అది పట్టుకున్న తర్వాత కొద్దిగా బాగుంది. ఉన్నప్పటికీ జనాలు అందరు తోసుకొచ్చారండి. వాళ్ళు వదిలేయడం కాదు, జనాలే తోసుకొచ్చారు. ఇంకా వాళ్ళు అనడానికి ఏం లేదు. వచ్చిన జనాలే కంట్రోల్ లేరు. మగవాళ్ళు మెయిన్, ఆడవాళ్ళు ఉన్నారని చూసుకోవటం లేదు. మగవాళ్ళు అస్సలు ఇది లేదు. ఈ ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అనేసి ఇది లేదు. పూను తోసుకొచ్చడమే. లైన్లోనూ కూడా అలాగే ఉంటుంది, ఇక వదిలినప్పుడు కూడా అలాగే ఉంటుంది. వచ్చేయండి, వెంటనే వచ్చాయి అంబులెన్స్. అస్వస్థతకు గురైన వ్యక్తి కోసం గేటు తెరిచేలోపే ఈ విషాదం జరిగిందని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ఆల్రెడీ భక్తులకి లైన్లో క్రమబద్ధీకరించి పెట్టుకోవడం జరిగింది. అందులో ఒక భక్తుడికి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉందన్నప్పుడు అతన్ని తీసుకోవాలనే ప్రయత్నం చేసి గేట్ తీస్తేనే ఇమీడియట్గా అందరూ గేట్ మీదుగా వచ్చి భక్తులు తోసుకోవడం వల్ల ఒక్కసారిగా అందరూ మీద పడడంతో ఒకరికొకరు మీద తొక్కిసలాట జరగడం జరిగింది. ఫర్దర్ వీళ్ళందరినీ క్రమబద్ధీకరించి టికెట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి జిల్లా పోలీస్ శాఖ నుండి దాదాపు ప్రతి పాయింట్కి కూడా ఒక డిఎస్పీ స్థాయి అధికారిని ఇచ్చారు. మన దగ్గర నుంచి కూడా మినిమం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ప్లస్ మిగతా స్టాఫ్ను కూడా ఇవ్వడం జరిగింది. పైన కూడా ఇక్కడ కూడా మొత్తం 9 పాయింట్లలో కూడా రెగ్యులర్గా మొత్తం ఇంతకు ముందు మీదట హోల్డింగ్ ఏరియాస్ కూడా లేకపోయినా కూడా ఈ హోల్డింగ్ ఏరియాస్, క్యూ లైన్స్ అన్ని పెట్టడం కూడా జరిగింది ఈసారి. అందువల్ల మిగతా దగ్గర ఎక్కడ కూడా లేదు. ఒకటి దీని దగ్గర చిన్న అతన్ని ఊపిరాడడం లేదని
బయటకు పంపించే సమయంలో జరిగినటువంటి సంఘటన. మృతుల్లో 5 మహిళలు 1 పురుషుడు ఉన్నారు. వీరిని నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడు బాబు, విశాఖపట్నానికి చెందిన రజని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మలగా గుర్తించారు. నర్సీపట్నం పెద్దబొడ్డేపల్లికి చెందిన నాయుడు బాబు ఈ ఘటనలో మృతి చెందినట్లు ఆయన భార్య మణికుమారి ఫోన్ ద్వారా బంధువులకు తెలియజేశారు. తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగా అనే మహిళ మృతి చెందినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. పట్టడ ఎంజీఎం స్కూల్ దగ్గర జరిగింది. 40 మందిలో 2 స్విమ్స్ లో చనిపోయారు, 4 రుయా హాస్పిటల్లో చనిపోయారు. 6 చనిపోయిన వాళ్ళు 5 మహిళలు, 1 మేల్. చనిపోయిన వాళ్ళందరూ కూడా అబౌవ్ 40 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. మిగతా 34 మందిలో కూడా 10 మంది స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళందరూ స్టేబుల్ గా ఉన్నారు. రుయా హాస్పిటల్లో 24 మంది అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళల్లో ఒక 5 ఫ్రాక్చర్స్ ఉన్నాయి. బట్ ఆల్ 24 పీపుల్ కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. అంతా వైద్యం అంతా కూడా ఎమర్జెన్సీ మెడిసిన్, ఆల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడే ఉండడం జరిగింది. రద్దీ ఎక్కువైనందునే టోకెన్లు జారీకి నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఓపెన్ చేయడంతో కూడా ఒకసారి వచ్చేసారు. అక్కడ దురదృష్టవశాత్తు స్టాంపేడ్ జరిగింది. అది గేట్ తెరిచేటప్పుడు చూసుకోవాలి, రోడ్ కంట్రోల్ చేసుకోవాలి. ప్రాథమికంగా అయితే జరిగింది, అది ఎక్కువ మంది రావడంతో త్వరగా స్టార్ట్ చేయడం జరిగింది. సుమారుగా 1,30,000 దాకా టికెట్లు ఇవ్వడం జరిగింది. టికెట్ల జారీ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. క్షతగాత్రుల్లో 32 మంది రుయా ఆసుపత్రిలో, 14 మంది స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రుల వద్ద అంబులెన్సుల మోత, క్షతగాత్రుల బంధువుల రోదనలతో రుయా ఆసుపత్రి ప్రాంగణం వద్ద దయనీయ పరిస్థితి నెలకొంది. ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించే సమయంలో క్షతగాత్రుల హాహాకారాల్ని విని అక్కడున్న వారంతా చలించిపోయారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జేసీ శుభం భన్సల్, ఆర్డీఓ రామమోహన్ ఆసుపత్రిలోనే ఉండి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేలా పర్యవేక్షిస్తున్నారు. చికిత్స పొందుతున్న భక్తుల్ని టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు పరామర్శించారు. దురదృష్టకరమైనటువంటి రోజు, ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే ఈరోజు జరిగింది. దీన్ని ఒక ఎక్స్పీరియన్స్ గా తీసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా చేయాలనేది వాళ్ళతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. కొంతమంది అధికారులను హెచ్చరించాను, జరిగే అవకాశం ఉంది, చాలా అప్రమత్తంగా ఉండాలి, మీరు ఇట్లా ఉంటే కాదు చెప్పాను. నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో అదే చెప్పాను. సోషల్ మీడియాలో కొంతమంది భక్తుల్ని తిరుమలకు రానీయము అని ఏదైతే రూమర్స్ ఉన్నాయో దాన్ని ఖండించాను. భక్తుల్ని తిరుమలకి రావద్దని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. కాకపోతే దర్శనానికి మాత్రం పోకుండా ఉండాలి. అయితే ఇతర రాష్ట్రాల నుంచి ఒకటేసారి ఎక్కువ మంది వచ్చారు, అది మన వాళ్ళు గుర్తించలేకపోయారు. అంతే, ఇది ఒక పెద్ద లెసన్ మనకు అందరికీ. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి మాత్రం శిక్ష తప్పదు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ఉన్నతాధికారులు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భద్రతను పటిష్టం చేశారు. అదనపు బలగాల్ని మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.